హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నిమ్మకాయ పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తాను. నేను మొత్తం ఇక్కడ 30 నిమ్మకాయలు తీసుకున్నానండి. మొత్తం ఈ 30 ఉన్నాయి. ఇలా నొక్కినప్పుడు పై తొక్క లేతగా ఉండాలి, అంటే పలచగా ఉండాలి. ఇలా అంటే ప్రెస్ చేస్తూ లోపలికి వెళ్ళాలి. అలా ఉంటే రసం బాగా ఉంటుంది. నిమ్మకాయల్లో చూసి తీసుకోండి, మంచి కాయలు. చూసారా, ఈ నిమ్మకాయని ఇప్పుడు నేను కడిగి తడి లేకుండా తుడుచుకుని ఫ్యాన్ గాలి కింద ఒక 10 మినిట్స్ పెడతాను, ఆరిపోతాయి. వీటిలో మొత్తం 30 ఉన్నాయి కదండి. 30 నిమ్మకాయలు తీసుకున్నాను నేనైతే. ఇక్కడ ఇంట్లో సగం నిమ్మకాయలని రసం పిండడానికి, సగం నిమ్మకాయలేమో ముక్కలు కట్ చేసి వేయడానికి వేస్తాను. చూపిస్తాను మీకు. ఇక చూసారా, నిమ్మకాయని ఇలా నీళ్ళల్లో కడుక్కొని నీట్గా కడుక్కోవాలండి. వీటిని రసం పిండుకుంటాను, నల్లగా ఉందని చెప్పి. అది ఊరినే కలర్. ఇలా నీట్గా కడిగి ఇలా క్లాత్ పైన వేసి తెచ్చుకోవాలి. సరే, ఇక చూసారు కదా, ఇలా నిమ్మకాయని అయితే కడిగి ఇలా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలి కింద ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. నీట్గా ఇలా తుడుచుకోవాలి క్లాత్తో తడి లేకుండా. పచ్చడి నిలువ ఉండాలంటే తడి అనేది అసలు తగలకుండా ఉండాలండి, తడి ఉండకూడదు. ఈరోజు గురువారం కదండి, అందుకే బాబాకి సేమియా పాయసం పెట్టి పూజ చేసుకుందామని చెప్పేసి పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా చిన్న క్లిప్పింగ్ పెడదామనేసి వీడియో తీస్తున్నాను. ఇలా స్టవ్ వెలిగించి చిన్న గిన్నె పెట్టుకుని మనం దేనిలో అయితే ప్రిపేర్ చేస్తాం అనుకుంటున్నామో దానిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. నెయ్యి అయితే వేసానండి. నెయ్యి అయితే వేసాను. హీట్ అయిన తర్వాత ఇలా మీరు సేమియా ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఫ్రై చేసుకోవాలి. అదే ఇదిగోండి, చూసారు కదా, నిమ్మకాయని మొత్తం 30 తీసుకున్నాను కదండి. దానిలో ఒక 20 కాయలేమో కడిగి ఇలా అన్నిటినీ కడిగేసాను అనుకో. 20 నిమ్మకాయలని ఇలా సపరేట్ చేసుకుని ఈ ముక్కలుగా కట్ చేసి పెడదామని. ఒక 10 కాయలేమో రసం తీసి కలపడానికి. ఈ 10 నిమ్మకాయలు ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకున్నాం చిన్న చిన్న ముక్కలు. అలాగే కట్ చేసి వేసుకునే ముక్కలు ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేకపోతే గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోవాలి. స్టీల్ గిన్నెలో మాత్రం అసలు వేసుకోకూడదు. ఇవి కూడా తడి లేకుండా నీట్గా క్లాత్తో తుడుచుకుని పొడిగా ఉన్న డబ్బాలోనే స్టోర్ చేసుకోవాలి, లేకపోతే బూజు వచ్చేస్తుంది. నిలువుగా కట్ చేసుకోవాలండి.
ఇలా నిమ్మకాయలు నిలువుగా కట్ చేసుకోవాలి, అడ్డంగా కట్ చేయకూడదు. ఇలా అడ్డంగా కట్ చేయకూడదు, నిలువుగా ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ముక్కలు నీట్గా వస్తాయి. ఇలా నిలువుగా కట్ చేసుకోవాలండి. చూసారా, ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చితే ఇలా అడ్డంగా కూడా కట్ చేసుకుని 8 ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను సగం ఇలాగా సగం అలా కట్ చేస్తున్నాను. చూసారా, ఇగోండి, ఇలా కడిగి పెట్టుకున్న నిమ్మకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక కాయని 8 పీసులకైనా కట్ చేసుకోవచ్చు, లేకపోతే 4 పీసులకైనా కట్ చేసుకోవచ్చు. అది నిలువుగా కట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి అడ్డంగా కట్ చేసుకోవాలి. ఇవి జ్యూస్ తీసుకోవడం కోసం అన్నమాట. ఇప్పుడు నిలువుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఈ డబ్బాలో వేసి ఉప్పు పసుపు ఇదిగోండి, కొంచెం పసుపు, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 2-3 స్పూన్స్ సాల్ట్. మళ్ళీ సరిపోతే తర్వాత కలుపుకోవచ్చండి, ముందే వేసేస్తే ఎక్కువైపోతుంది కదా. ఇలా వేసిన తర్వాత ఇలా మొత్తం కలుపుకోవాలి. అలాగే కొంచెం 1 టీ స్పూన్ షుగర్ కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుందన్నమాట. మనం బయట కొనుక్కున్నట్టుగా చాలా పులుపుగా, స్వీట్గా, కారంగా ఉంటుంది. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. 1 టీ స్పూన్ చాలు, ఎక్కువ వేస్తే మళ్ళీ తీగ అయిపోతుంది. ఇలా వేసిన తర్వాత వీటిని ఇలా కలుపుకోవాలి. ముక్కలన్నీ బాగా ఊరితే అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా కలిపి డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత 3-4 డేస్ వరకు అలా ఉంచాలి. మాగుతుంది అన్నమాట, మగ్గిద్ది అన్నమాట. ముక్కకి ఉప్పు, కారము ఇవన్నీ ఉప్పు, పసుపు ఇవన్నీ మంచిగా ముక్కకి పట్టి ముక్క అనేది ఊరుతుంది. అప్పుడు తినేటప్పుడు బాగుంటుంది, జ్యూసీగా. జ్యూస్ కూడా పిండుతాం కదా. ఇలా కలుపుకొని ఎక్కువగా కలిపితే మళ్ళీ ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి. ఇలా మనం గాజు బౌల్లో కానీ ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ స్టోర్ చేసుకోవాలి. స్టీల్ వాటిలో అయితే తుప్పు పట్టేస్తుంది అన్నమాట. ఇలా ఈ డబ్బాలో మొత్తం వేసుకుని తర్వాత జ్యూస్ పిండుకుందాం. అలాగే ఈ ముక్కల్ని కట్ చేసుకునేటప్పుడు వీటి లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేయాలండి మొత్తం. ఇవి కూడా నేను తీసేసాను, చూసారా. ఇలా సీడ్స్ అన్నిటిలోనూ తీసుకుని అప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకుని ఈ జ్యూస్, ఉప్పు, పసుపు అన్నీ కలుపుకోవాలి. వీటిలో ఇప్పుడు జ్యూస్ పిండి తోలు పలచగా ఉన్న ముక్కలు కాయలు అయితే బాగా జ్యూస్ వస్తుంది అన్నమాట. ఒకసారి నేను 2-3 సార్లు తిప్పి పెట్టుకుంటే జ్యూస్ బాగా. ఇక ముక్కలను ఇక 10 నిమ్మకాయల్ని ఇలా ఇటు చూపించు. 10 నిమ్మకాయల్ని ఇలా పిండేసామండి ముక్కలు. ఇదిగోండి 10 నిమ్మకాయలు ఇలా పిండేసాము.
జ్యూస్ని దీనిలో పిండేసాము. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని చూసారా జ్యూసీగా ఎలా కనిపిస్తుందో. జ్యూస్ కరెక్ట్గా సరిపోయింది జ్యూసు. ఇంకా 4 రోజులు ఊడితే అప్పుడు ఈ ముక్కలు కూడా మెత్తబడితే బాగా ఈ పసుపు ఉప్పు అంతా బాగా పడుతుంది ముక్కలకి. ఇలా అనుకుంటే ముక్క నలగకుండా బాగుంటుంది. కలిపేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి 4 రోజుల తర్వాత మళ్ళీ తీసి కారము అవన్నీ వేసి తాలింపు పెట్టుకుందాం. రోజుకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే పైన మొక్కలకి జ్యూస్ అందదు. కాబట్టి రోజు ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి గట్టిగా. చూసారా, ఎక్కువ రోజులు మాగబడితే ఇలా జ్యూసీగా చక్కగా బాగుంటుంది, గుజ్జుగా.
వెంటనే కలిపేసుకుంటే ముక్కలు మాగవు కాబట్టి అంత టేస్ట్గా అనిపించదు, చేదుగా ఉంటాయి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాను. తగినంత కారం, త్రీ స్పూన్స్ వేస్తాం. అలాగే తగినంత ఉప్పు. మనం ఉప్పు వేసి ఊరబెట్టాం కదండి, ఇప్పుడు కొంచెం చూసి వేసుకోవాలి. ఇలా ఒక 2 స్పూన్స్. ఇప్పుడంతా సరే తర్వాత వేసుకుంటాం. ఇలా నేను అమ్మాలో స్టోర్ చేస్తాను. ఇలా కలిపిన మిశ్రమాన్ని